ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయిబాబా అత్యంత సులువైనటువంటి భక్తి మార్గాన్ని సూచించారు. అందుకనే ఆ సులువైనటువంటి భక్తి మార్గాన్ని అందుకోవడానికి ఈరోజు సాయిబాబాను ఆశ్రయించేటువంటి వారి సంఖ్య పెరుగుతుంది. వారు చెప్పినటువంటి అత్యంత సులువైనటువంటి మార్గం మనస్సులో పవిత్రమైనటువంటి భక్తి ఉండి నిర్మలమైనటువంటి శ్రద్ధ ఉంటే ఎప్పుడూ కూడా హరిచరణాలపైన ధ్యాస కుదురుతుంది. ఈ హరిచరణాలపైన ధ్యాస కుదిరితే మనకు చిల్లి గవ్వైనా కూడా అవసరం లేకుండా గొప్ప ముక్తి మార్గంలో ప్రయాణించేటువంటి అవకాశం మనకు లభిస్తుంది. బాబా సూచించినటువంటి మార్గంలో తక్కువ శ్రమ ఎక్కువ ఫలితం. వారు సూచించినటువంటి భగవన్నామ స్మరణతో మనము భవసాగరాన్ని దాటగలుగుతాం. అంతేకాదు గురువే శాశ్వతమైనటువంటి దైవం. గురు చరణాలయందు విశ్వాసం ఉంచితే వారు విధిరాతను సైతం మార్చగలుగుతారు. ఈరోజు సాయిని ఆశ్రయించినటువంటి వారు వారి యొక్క విధిరాతలను మార్చుకున్నటువంటి వారే ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వారి సహచర్యంలో మన శ్రేయస్సు ఉన్నతంగా ఉంటుంది. ఆయన పట్ల అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగి ఉంటే ఖచ్చితంగా మన తలరాతలు మారుతాయి. 10వ అధ్యాయంలో హేమాడ్ పంతు కొన్ని అద్భుతమైనటువంటి విషయాలను ఇక్కడ ప్రస్తావిస్తారు. వారి సహచర్యంలోనట పులి మేక రెండూ కూడా సామరస్యమైనటువంటి భావనతో ఉంటాయట. పులి గాండ్రించదట. హేమాడ్ పంత్ చెప్పినటువంటి పులి ఏమిటంటే నేను అనేటువంటి అహము మనలో ఉన్నటువంటి భక్తి విశ్వాసం రెండూ కూడా సాయి చరణాల వద్ద ఏ చింత లేకుండా ఉంటాయట. వారి యొక్క స్వభావాన్ని పూర్తిగా పోగొట్టుకుంటాయట. ఈరోజు ఇది ప్రాక్టికల్గా మనందరి జీవితాల్లో మనం చూస్తున్నాం కదా. బాబా భక్తుల్లో నేను అనేటువంటి అహం, ఆ పులిని మనం బాబా పాదాల వద్ద కట్టేశాం. బాబా పాదాల వద్ద క్రూర జంతువైనా సాధు జంతువైనా అవి రెండూ కూడా సోదర భావంతో అక్కడ ఉంటాయట. అవి వాటి యొక్క స్వభావాన్ని అవి మర్చిపోతాయట. అందువల్ల ఈరోజు మనము బాబాను చేరిన తర్వాత మనలో ఉన్నటువంటి క్రూరత్వపు స్వభావాన్ని పోగొట్టుకుంటాం. ఆ ఒక్కదాన్ని పోగొట్టుకుంటే నీ మనస్సు నిండా కూడా భక్తి జనిస్తుంది. ఆ జనించినటువంటి భక్తి గురువు పట్ల ప్రేమగా మారి విశ్వాసమైనటువంటి జీవితాన్ని నువ్వు గడపగలుగుతావు. బాబా సహచర్యము కేవలము భక్తి మార్గం మాత్రమే కాదు. నువ్వు లౌకిక జీవితంలో నీవు సాధించాల్సినటువంటి విషయాలు, నీ లక్ష్యాలకు అది ఎంతగానో ఉపయోగపడుతుంది. బాబా మార్గము ఎనలేనటువంటి విశ్వాసంతో పాటు మనలో ఒక నమ్మకాన్ని పెంచుతుంది. నా జీవితాన్ని నేను తరింపజేసుకుంటాను, నేను ఎంచుకున్నటువంటి మార్గంలో నేను విజయాన్ని సాధిస్తాను. అది విద్య అయినా, ఉద్యోగమైనా, ఉపాధి అయినా, వ్యాపారమైనా నేను ముందుకు వెళ్ళగలుగుతాను, అందులో విజయాన్ని సాధించగలుగుతాననేటువంటి నమ్మకం. చాలామందికి తెలియక బాబా మార్గం కేవలం భక్తి మార్గం మాత్రమే అనుకుంటారు. కాదు, ఇదొక వ్యక్తిత్వ వికాసాన్ని పెంచుకొని మన జీవితంలో అభ్యున్నతిని సాధించడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రతి మానవుడు కూడా లౌకికపరమైనటువంటి జీవితాన్ని లీడ్ చేయాల్సిందే. అలా లీడ్ చేయాల్సినటువంటి మానవుడు వారు కాన్ఫిడెన్స్తో ఉండాలి వారు చేసేటువంటి ఉద్యోగం. ఎందుకంటే బాబా ఎప్పుడూ కూడా నీ యొక్క బాధ్యతలను వదిలిపెట్టమని చెప్పరు. నీ బాధ్యతల్లో నువ్వు ఎలా ప్రవర్తించాలి, ఎలా నువ్వు నెగ్గుక రావాలి, ఎలా విజయాన్ని సాధించాలి, ప్రపంచ విషయాల్లో నీవు తామరాకు మీద నీటి బొట్టు మాదిరిగా ఎలా ఉండాలి అనేటువంటి సత్యాన్ని బాబా చెప్తారు. ఎందుకంటే మనం ప్రపంచంతో ఉంటూనే ఆ ప్రపంచపు వాసనలను అంటకుండా, మీరు తామరాకు చూడండి, నీటి బొట్టు అస్సలు తను ఇంకించుకోదు. తామరాకు మీద పడ్డటువంటి నీటి బొట్టు మళ్ళీ కిందికి వంగిపోతుంది. అదేవిధంగా మనము తామరాకు వలె ఉండాలి. ప్రపంచం వచ్చి మన పైన పడుతుంది, ప్రపంచంలో మనం ఉన్నా సరే తామరాకు నీటిలోనే ఉంటుంది, కానీ అది ఎప్పుడూ కూడా నీటిని తనకు అంటించుకోదు. ఆ ఆకు నీరు పడ్డ వెంటనే ఆ నీరును కిందికి దోసేస్తుంది. అదేవిధంగా ప్రపంచ వ్యవహారాల్లో మనం చేస్తున్నప్పటికీ కూడా ఆ వ్యవహారాలను మనం అంటిపెట్టుకొని ఉండకుండా ఎలా ఉండాలనేటువంటిది బాబా తత్వం తెలియజేస్తుంది. బాబా 3.5 మూరల దేహంతో షిరిడిలో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క జీవన విధానం మనకు ఎంత ఆదర్శంగా కనిపిస్తుందంటే, వారు షిరిడీలోనే ఉంటూ
సర్వభక్త హృదయాల్లో వారు నివసిస్తూ ఉంటారు. చూడ్డానికి షిరిడియే, కానీ వారి యొక్క ఆత్మస్వరూపము ప్రతి జీవుడి యొక్క హృదయంలో ఉంటుంది. అదేవిధంగా లోపల వారికి ఏ కోరిక లేకున్నా సరే భక్తుల ఎడల మోహపాశంతో బంధించినట్టు వారు కనిపించేటువంటి వారు. నిజంగా వారికి లోపల ఏ కోరిక లేదు, కానీ పైకి మాత్రము భక్తుల పట్ల ప్రేమ మోహాన్ని కలిగి ఉన్నట్టు వారు ఉండేటువంటి వారు. అలా ఉండడం వల్లనే వారు భక్తుల యొక్క హృదయాలను దోచుకోగలిగారు. అదేవిధంగా పైకి కోపాన్ని ప్రదర్శించినా సరే అంతరంగంలో శాంతిని కలిగి ఉండేటువంటి వారు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఆ రోజు కూడా భక్తులు బాగా విసిగించేటువంటి వాళ్ళు. విసిగించేటువంటి భక్తుల పట్ల అప్పుడప్పుడు కోపాన్ని ప్రదర్శించకపోతే వారిని ఎలా సరైనటువంటి మార్గంలో పెట్టాలి? కాబట్టి బయటికి కోపాన్ని ప్రదర్శించిన లోపల మాత్రం శాంతమూర్తిగానే వారు ఉండేటువంటి వారు. అంతేకాదు వారి యొక్క నైజము అంతరంగంలో వారు నిష్కామంగా ఉండేటువంటి వారు. కానీ బయట భక్తుల కోసం ఏదో కోరికలతో ఉన్నట్టు వారు నటించేటువంటి వారు. ఎందుకంటే భక్తుల యొక్క ప్రేమను విశ్వాసాన్ని చొరగొనాలంటే ఖచ్చితంగా భక్తుడి పట్ల తనకున్నటువంటి ప్రేమను ఖచ్చితంగా ప్రకటించాలి. చాలా అవతారాల్లో చాలా సీరియస్ అవతారాలు వచ్చాయి, సత్పురుషుల అవతారాలు. అందుకనే చాలామంది ఆ సత్పురుషులను శరీరంతో ఉన్నప్పుడు దర్శించుకోవాలన్నా సరే చాలా బిడియంతో ఉండేటువంటి వారు. ఎందుకంటే వారు ఎప్పుడూ మౌనంగా ఉండేటువంటి వారు, ఎవరికీ దగ్గరగా ఉండేటువంటి వారు కాదు. కానీ శ్రీ సాయిబాబా అవతారం అలా కాదు. భక్తులతో గొప్ప సహచర్యాన్ని, ప్రేమ బంధాన్ని, ఒక సోదర భావాన్ని వారు నెలకొల్పారు. అందుకనే వారికి ఏ కోరిక లేకున్నా మనసులో నిష్కామంగానే ఉంటారు. కానీ భక్తుల కోసము ఏదో కావాలనేటువంటి దాన్ని వారు చూపించేటువంటి వారు. అందుకనే భక్తులు ఏదైనా ప్రేమతో సమర్పిస్తే నేను దానికోసమే ఎదురు చూస్తున్నాననేటువంటి దాన్ని బాబా ప్రదర్శించేటువంటి వారు. నిజానికి బాబాకు ఏది అవసరం లేదు, కానీ భక్తుల కోసం మాత్రం నువ్వు నా కోసం ఫలానా తీపి వస్తువు తెచ్చావా, నా కోసం ఈ దక్షిణ తీసుకొచ్చావా, నాకు ఈరోజు కిచిడీ వండి పెట్టావా, నా కోసం అందమైనటువంటి పూలమాల తెచ్చావా, నేను దీనికోసమే ఎదురు చూస్తానన్నట్టు వారు ఇచ్చేటప్పుడు ఎంతో ప్రేమగా స్వీకరించేటువంటి వారు. దాంతో భక్తుల్లో ఎటువంటి భావన ఏర్పడ్డదంటే నేను తెచ్చినటువంటి శిరాప్రసాదమే బాబాకి ఇష్టం, నేను తెచ్చినటువంటి వంకాయ కూరనే బాబాకి ఇష్టం అని చెప్పి భక్తుల్లో ప్రేమ గూడును వారు కట్టుకున్నారు. భక్తుల హృదయాల్లో ప్రేమను నింపడం, ఆ ప్రేమను ఆస్వాదించడం మాత్రమే. బాబాకు వస్తువులతో పని లేదు. చాలామంది ఈరోజు శ్రీ సాయిబాబా అవతారం గురించి చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. సచ్చరిత 10వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి వివరణ ఉంటుంది. శ్రీ సాయిబాబా ఎందుకు వారి అవతారాన్ని తీసుకున్నారని, అవతారానికి ముందు ఉన్నటువంటి అవతారాన్ని మనం అర్థం చేసుకుంటే తెలుస్తుంది. బాబా కంటే దాదాపు 200 సంవత్సరాల ముందు సమర్థ రామదాసు స్వామి అవతరిస్తారు. ఆ సమర్థ రామదాసు స్వామి ఈ భూమిపైకి వచ్చి యవనుల చేతిలో నలిగిపోతున్నటువంటి హిందువులను కాపాడడానికి వారు శివాజీకి గురువు అవుతారు. తద్వారా శివాజీ రాజ్యాన్ని యవనుల నుంచి రక్షించి గోసేవ, దాంతోపాటు జనుల సంక్షేమం కోసము సమర్థ రామదాస్ స్వామి విపరీతమైనటువంటి కృషి చేశారు. వారి యొక్క మార్గదర్శనంలోనే శివాజీ మహారాజ్ గొప్ప రాజ్యాన్ని స్థాపించగలిగాడు, ధర్మ పరిపాలన చేయగలిగారు, హిందువులు చాలా సురక్షితంగా స్వేచ్ఛగా ఉండగలిగారు. సమర్థ రామదాసు సమాధి అయిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తవుతుందనగా మళ్ళీ శ్రీ సాయిబాబా అనేటువంటి అవతారం. బాబా అవతారం తీసుకున్నటువంటి సందర్భంలో అన్నదమ్ముల్లాగా ఉండాల్సినటువంటి హిందూ ముస్లింల మధ్య ఆంగ్లేయ పాలకులు చిచ్చు పెడుతూ ఇద్దరి మధ్య కూడా ద్వేషాన్ని పెంచుతూ ఉన్నారు. ఈ ద్వేషాన్ని తొలగించడానికి శ్రీ సాయిబాబా అనేటువంటి అవతారం రావడానికి ప్రధానమైనటువంటి మూలం. మనం ముందు చెప్పుకున్నట్టు క్రూర జంతువైనటువంటి పులి, సాధు జంతువైనటువంటి మేక ఇద్దరూ కూడా వారి చరణాల వద్ద ఎటువంటి శత్రుత్వ భావం లేకుండా ఉంటారు కదా. బాబా చేసినటువంటి పని కూడా అదే. హిందూ ముస్లింలు అనేటువంటి వారు ఎటువంటి భేదభావన లేకుండా, ఘర్షణ వాతావరణం లేకుండా 2 ధర్మాలను, ఎవరి ధర్మాన్ని వారు ప్రేమించుకుంటూ ఆరాధించుకుంటూ ఈ భారతావనిలో సుఖవంతమైనటువంటి జీవితం గడపడానికి శ్రీ సాయిబాబా అవతారం.
శ్రీ సాయిబాబా అవతారం ఈ భూమిపైకి వచ్చి దాదాపుగా 180 సంవత్సరాలు 180 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో శ్రీ సాయిబాబా అవతారం యొక్క ఉనికిని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఈరోజు ఎదురైంది. మరలా ఖచ్చితంగా బాబా సెకండ్ ఇన్నింగ్స్ను ఖచ్చితంగా ప్రారంభిస్తారు. ఇంతకుముందు 2 విభిన్నమైనటువంటి మతాల మధ్య ఉన్నటువంటి పరస్పర ద్వేషభావాన్ని బాబా తొలగించాడు. ఈరోజు ఏం జరుగుతుందంటే ఒకే జాతిలో ఒకే మతంలో ఉన్నటువంటి సోదరుల మధ్య విద్వేష భావాలు రెచ్చగొట్టేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వీటిని శాంతపరచడానికి ఖచ్చితంగా బాబా ప్రణాళిక రూపొందించి ఉంటారు. ఎందుకంటే సమస్య చిన్నగా ఉన్నప్పుడు తొలగిపోతే దాని ఇంపార్టెన్స్ మనకు తెలియదు. అందుకనే బాబా ఈ యొక్క సమస్యను చాలా ఉచ్చస్థితికి తీసుకెళ్ళి 2 రకాలైనటువంటి పరీక్షలు ఇక్కడ ఉంటాయి. ఒకటి, ఎంతమంది తనను ఆశ్రయించినటువంటి వారు నిలబడతారు, అదొకటి. రెండవది, బాబా వేసినటువంటి ఉచ్చులో ఎంతమంది చిక్కుకుతారు. ఆ ఉచ్చులో చిక్కినటువంటి వాడికి శిక్ష తప్పదు, ఖచ్చితంగా శిక్షను అనుభవించాల్సినటువంటిది. ఈ విధంగా 2 పరీక్షలు. ఒకటి మనకు పరీక్ష ప్రధానమైనటువంటిది. ఇన్ని రోజులు ఆయన ప్రేమను ఆస్వాదించినటువంటి మనలో భక్తి ఉంటుందా తరుగుతుందా అనేటువంటిది ఒకటి. రెండవది, ఎవరైతే ఈ ఘాతకానికి ప్రేరేపిస్తున్నారో, ఎవరైతే దీని వెనకాల ఉన్నారో, ఎవరైతే ముందు ఉన్నారో వీరందరి బండారాలను బాబా ఉచ్చు వేసి మరీ బయటపెడతారు. కాబట్టి బాబా యొక్క అవతారము సామాన్యంగా వచ్చినటువంటి అవతారం కాదు. సమర్థ రామదాసు ఏ లక్ష్యంతో అయితే పనిచేశారో, ఈ భారతావనిలో హిందూ రాజ్యాన్ని స్థాపించాలి, హిందువులందరినీ కూడా ఐక్యం చేయాలి, అందుకోసం శివాజీ అనేటువంటి మహారాజును వారు సాధనంగా వాడుకున్నారు. ఈరోజు మరలా శ్రీ సాయిబాబా హిందూ ముస్లిం అనేటువంటి విద్వేషాలు లేకుండా దాదాపు వారి మహాసమాధి తర్వాత 107-108 సంవత్సరాలు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో హిందూ దేశంలో మనందరము కూడా సామరస్యంతో ఉన్నాం. వారి మహాసమాధి తర్వాత మళ్ళీ 108 సంవత్సరాలకు ఇటువంటి విద్వేషాలు లేస్తున్నాయి. ఖచ్చితంగా బాబా దీనికి పరిష్కార మార్గాన్ని చూపి మరలా సామరస్యమైనటువంటి వాతావరణం నెలకొల్పి తన పాదాల వద్దకు వచ్చేటువంటి వారి సంఖ్య ఇప్పుడున్నటువంటి వారి కంటే కూడా 4 రెట్లు బాబా చరణాల వద్దకు వస్తారు. ఆ రోజు బాబా శరీరంతో ఉన్నప్పుడు ఎంతమందికి బాబా మహత్తు తెలుసు, ఎంతమంది బాబాను దర్శించుకున్నారు, వేలల్లోనే లెక్కబెట్టవచ్చు కదా. కానీ బాబా మహాసమాధి తర్వాత ఇప్పటికీ 4వ జనరేషన్ నడుస్తుంది. ఈ 4 జనరేషన్స్లో ఎన్ని లక్షల మంది బాబా చరణాలను ఆశ్రయించి ఉంటారు, ఒక సామరస్యమైనటువంటి జీవితాన్ని గడిపి ఉంటారు. కాబట్టి బాబా యొక్క అవతారము సామాన్యమైనటువంటి అవతారం కాదు. వీరు చులకన చేస్తున్నటువంటి విధంగా బాబా యొక్క మతాన్ని, వారి యొక్క ఆ వేషధారణను, సచ్చరితలో ఉన్నటువంటి అనేక విషయాలను హేళన చేస్తున్నారు కదా. భగవంతుణ్ణి హేళన చేసినటువంటి ఎవ్వరూ కూడా మనుగడ సాధించలేదు. ఈరోజు జరుగుతున్నటువంటి విధ్వంసం కూడా మనుగడ సాధించేటువంటిది కాదు, ఇది ఒక గాలివాటం లాంటిదే. ఆ గాలివాటంలో ఎవరైతే ఇందులో పాలు పంచుకుంటున్నారో వాళ్ళందరూ కొట్టుకపోక తప్పదు. ఇది సత్యము. దీన్ని బాబా ప్రమాణపూర్వకంగా వారు నిరూపిస్తారు. ఆ సమయం కోసం మనందరం కూడా ఎదురు చూడాలి. బాబా భక్తుల్లో ఎంత గొప్ప ప్రేమను పెంచుతారంటే ఆ ప్రేమను ఎవరూ కూడా విడదీయలేరు. ఆ రోజు షిరిడీలో ఉన్నటువంటి చాలా సాంప్రదాయ కుటుంబాలకు చెందినటువంటి బ్రాహ్మణులు పిచ్చివాళ్ళ. ఆ రోజు షిరిడీలో అనేక మంది పార్సీ వాళ్ళు ఉండేటువంటి వారు, మార్వడీలు ఉండేటువంటి వారు, వాళ్ళకు నిష్ట ఉంది, హిందూ ధర్మంతో పెనవేసుకొని ఉన్నటువంటి వాళ్ళు సాయిబాబాను మరి ఆ రోజు ఈరోజు దుర్మార్గంగా ఆలోచించినట్టు వాళ్ళు ఆ రోజు ఆలోచించలేదే. షిరిడీ జనుల యొక్క ప్రేమను మనకు సజీవంగా 10వ అధ్యాయంలో వివరిస్తారు. అది చదివినప్పుడల్లా సరే వారి లాంటి ప్రేమ బాబా పట్ల మనకు కూడా కలగాలి అనేటువంటి ఆలోచన మాత్రం కలుగుతుంది. వారు నిత్యకృత్యాల్లో బాబా స్మరణ ఉండేది. పంట చేలల్లో పనిచేసినా, ఇంట్లో దంచుతున్నా, విసురుతున్నా, ఏ పని చేస్తున్నా సరే బాబా యొక్క నామస్మరణ లేనిది వారి యొక్క పనులు ముందుకు సాగేవి కాదట. దీంట్లో గొప్ప మర్మాన్ని షిరిడీ ప్రజలు పట్టుకున్నారు. పంట పొలంలో పనిచేసేటప్పుడు, ఇంట్లో దంచుతున్నప్పుడు, ఊడుస్తున్నప్పుడు, అన్ని కార్యాలు చేస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా
బాబా స్మరణ ఎందుకు ఉంచుకున్నారు? వాళ్ళు విజ్ఞులు. పంట పొలంలో పనిచేసేటప్పుడు బాబా నామస్మరణతో ఆ పొలంలో పనిచేస్తే, నాట్లు వేసేటప్పుడు, గోధుమ ధాన్యం కోసేటప్పుడు, చెరుకు పంట నరికేటప్పుడు, ఈ అన్ని పరిస్థితుల్లో కూడా బాబా యొక్క స్మరణ జరగడం ద్వారా వారు గొప్ప లబ్ధిని పొందారు. పంటలు సుభిక్షంగా పండాయి. పండినటువంటి పంట అధిక దిగుబడులు వచ్చాయి. ఈ మర్మాన్ని వాళ్ళు పట్టుకున్నారు. అందుకనే వారు ఏ పని చేసినా, ఏ కార్యం చేసినా బాబా యొక్క స్మరణ ఉండేది. దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మన జీవితాల్లో కూడా మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా సాయిబాబా అనేటువంటి స్మరణ ఉంటే మనం కూడా ఆనాటి షిరిడీ ప్రజలు పొందినటువంటి లబ్ధిని మనం పొందుతాం. ఈరోజు మనం అనుకుంటాం ఆ రోజు బాబా సహచర్యంలో ఉన్నటువంటి షిరిడీ జనులందరూ కూడా ఇంత అదృష్టవంతులని. అదే విషయం హేమాడ్ పంత్ రాస్తారు 10వ అధ్యాయంలో. కానీ ఆ అదృష్టాన్ని మనం కూడా అందుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఇది సత్యం, మనం ఖచ్చితంగా అందుకుంటాం. మీరు చేసేటువంటి వ్యాపారంలో ప్రతిరోజు కూడా వ్యాపార కేంద్రంలో కూర్చొని మీ హృదయంలో స్మరణ జరగనివ్వండి. మీ ఇంట్లో ఉండి మీరు చేసేటువంటి పనుల్లో, అదేవిధంగా మీరు ఏ అవస్థలో ఉన్నా సరే, నిద్రావస్థలో అయినా, మేలుకోలో అయినా, లేకపోతే ఏ పని చేస్తున్నా స్మరణ చేయండి. నామస్మరణ మీ కుటుంబానికి ఎంత శ్రేయస్సు కలుగుతుంది, మీ బిడ్డల భవిష్యత్తు ఎంత బాగుంటుంది. ఆ స్మరణలో ఉన్నటువంటి లాభాన్ని మనం గ్రహిస్తే ఆ రోజు షిరిడీ ప్రజల ఆ లాభం ఏంటనేటువంటిది వారు గుర్తెరిగారు. అందుకనే వారి అన్ని పనుల్లో కూడా నామస్మరణ ఉండేటువంటిది. షిరిడీ జనుల యొక్క స్వభావం ఎలా మారిపోతుందంటే, సాయి తప్ప మరొక దైవమే లేరు, సాయి ఒక్కరు ఉంటే చాలు అనేటువంటి స్థిర నిర్ణయానికి వారు వస్తారు. అందుకనే హేమాడ్ పంత్ ఎంత బాగా రాస్తారంటే, షిరిడీ జనులు ధన్యులు, సాయియే వారి పూజ్య దైవం. భోజనం చేస్తున్నా, శయనిస్తున్నా ఎల్లప్పుడూ సాయినే ధ్యానం చేస్తారు. వారి ప్రేమ ధన్యం. పొలాల్లో, ఇళ్లల్లో పనులు చేసుకుంటూ, దంచుతున్నా, చిమ్ముతున్నా, ఏ పని చేసినా సరే సాయిబాబా నామస్మరణ తప్ప మరొకటి ఎరగనటువంటి ధన్యులు వారని చెప్పి రాస్తారు. ఇది కేవలం షిరిడీ ప్రజల గురించి రాసినటువంటిది కాదు. దీన్ని మనల్ని కూడా అలవర్చుకోమని చెప్పి 10వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం రాస్తారు. ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి షిరిడీలోని స్త్రీల యొక్క పాండిత్యం, వారు అప్పటికప్పుడు అల్లుకొని అద్వితీయమైనటువంటి పాటలను అల్లుకొని పాడుకునేటువంటి వారట. నిజంగా వారికి పాండిత్యం లేదు, విద్య లేదు. వారి ప్రేమలో మధురిమ ఉంది కాబట్టే నిర్మలమైనటువంటి ప్రేమ మాత్రమే కవిత రాయగలదు, కానీ విద్వత్తు కాదు. విద్వత్తు కేవలం పదాలను అల్లుతుంది. నిర్మలమైనటువంటి ప్రేమ మా మనస్సుకు హత్తుకునేటువంటి కవితను రాయగలుగుతుంది. పదాల అల్లికకు మనస్సును హత్తుకునేటువంటి కవితకు చాలా తేడా ఉంటుంది. చాలామందికి విద్య లేకపోయినా అద్భుతంగా పాటలు పాడతారు. అంతేకాదు ఆ పాటలను రాస్తారు, వారే స్వయంగా బాణీలు కడతారు. దాంట్లో నిర్మలమైనటువంటి ప్రేమ ఉంటుంది. అక్కడ పాండిత్యానికి చోట్లేదు. పాండిత్యం కంటే కూడా నిర్మలమైనటువంటి ప్రేమయే అద్భుతమైనటువంటి కావ్యాలను రచింపజేస్తుంది. వాల్మీకి ఏం చదువుకున్నాడు? వాల్మీకి బోయేవాడు కదా, ఓ కడజాతి వాడు కదా. కానీ రాముడి యొక్క కథను ఎంత అద్భుతంగా రాస్తారు. ఈరోజు కమనీయమైనటువంటి కావ్యం రామాయణం కదా. రాముణ్ణి గొప్ప పురుషోత్తముడిగా రామాయణం మనకు చూపెడుతుంది కదా. అణువణువున త్యాగాలను గుర్తు చేస్తుంది కదా. మరి అంత అద్భుతమైనటువంటి రామాయణ కావ్యాన్ని పండితుడు రాయలేదే. ఒక సాధారణమైనటువంటి బోయవాడు, వేటాడేటువంటి వాడు, దారి దొంగ, అటువంటి వారికి రాముడి పట్ల కలిగినటువంటి ప్రేమ అద్వితీయమైనటువంటి రామాయణాన్ని రాయించింది కదా. అందుకనే ఈరోజు పండితులు, జ్ఞానులు బాబా యొక్క మూలాలను ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ నిర్మలమైనటువంటి ప్రేమ కలిగినటువంటి భక్తులు మాత్రం ఇప్పటికీ కమనీయమైనటువంటి కావ్యాలతో బాబాను ఆరాధిస్తూ, బాబాను అర్చిస్తూ, బాబాను కొనియాడుతూ, కీర్తిస్తూ జీవితాలను తరింపజేసుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి, పాండిత్యం గొప్పదా, నిర్మలమైనటువంటి ప్రేమ గొప్పదా? నిర్మలమైనటువంటి ప్రేమే గొప్పది. ఆ నిర్మలమైనటువంటి ప్రేమకు బాబా కరిగిపోతాడు. బాబా యొక్క హృదయము నవనీతం లాంటిదట. నవనీతానికి కొంచెం సెగ తగిలితే చాలు, అది కరిగిపోతుంది.
దాన్ని ఎంత అద్భుతంగా ఈ 10వ అధ్యాయంలో వివరిస్తారంటే హేమాడ్ పంతు, వారి హృదయం నవనీతం వలె అత్యంత మృదువైందని అంటారు. వెన్నెకు సెగ తాకితే వెన్నె కరుగుతుంది, కానీ భక్తుల హృదయాలకు సెగ తగిలితే ఈ సత్పురుషుని యొక్క హృదయం కరిగిపోతుందట. ఆయన హృదయానికి దాకలే సెగ, మామూలుగా దేనికి సెగ తాకితే అది కరిగిపోవాలి. భక్తుల హృదయాలకు కర్మ అనేటువంటి సెగ తాకగానే వీరి హృదయం కరిగిపోతుందట. కరిగిపోయి భక్తులపైన ఎనలేనటువంటి ఆదరణ కలిగి వారిని ఏమీ అడగకుండానే, వారు కోరకుండానే వారిని రక్షిస్తారట. గురువు యొక్క మహిమను వింటే ఎంత ప్రయోజనం కలుగుతుందో సచ్చరితం తెలియజేస్తుంది. నిజానికి పంచాగ్ని సాధన, అష్టాంగ యోగాలు, మంత్రతంత్ర ప్రయోగాలు ఇవన్నీ కూడా బ్రాహ్మణులకు, జ్ఞానులు మాత్రమే చేయగలుగుతారు. మరి ఇతరుల పరిస్థితి ఏమిటి? తక్కువ కులాలు కావచ్చు, బ్రాహ్మణేతర కులాలు, స్త్రీలు, వీరు ఏ విధంగా భక్తిని, ముక్తిని, పారమార్థికమైనటువంటి ఉన్నతిని సాధించాలి? పంచాగ్ని సాధన, యజ్ఞయాగాదులు, అష్టాంగ యోగాలు ఇవి ఇతరులకు అసాధ్యమైనటువంటి విషయం కదా. అందుకనే ఈ కలియుగంలో సద్గురువు అవేవీ లేకుండా కేవలం గురు కథాస్మరణ, గురునామస్మరణ వీటి ద్వారా అందరినీ తరింపజేసేటువంటి గొప్ప సులువైనటువంటి సాధన ఇచ్చారు. ఈరోజు మనము గురు కథాశ్రవణం చేస్తే, గురునామస్మరణ చేస్తే, పంచాగ్ని సాధన, యజ్ఞయాగాదులు, అష్టాంగ యోగాల ద్వారా సాధించేటువంటివన్నీ కూడా కేవలం నామస్మరణ, గురు కథా శ్రవణం ద్వారా మనం సాధించగలుగుతాం. అంత శక్తివంతమైనటువంటిది గురువు యొక్క నామం, గురు కథా శ్రవణం. ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు అద్వితీయమైనటువంటి సాధనలో ఉన్నారు. ఆ సాధనకు వాళ్లకు అగ్నిహోత్రాధారణ అవసరం లేదు, యాగాలు అవసరం లేదు, అష్టాంగ యోగాలు అవసరం లేదు. కేవలం ఉన్న చోట స్థిరంగా ఉండి నామస్మరణ, గురు కథాశ్రవణం ఈ రెండూ చేసుకుంటే వాటన్నింటికంటే కూడా ఎక్కువ ఫలితాన్ని ఈరోజు పొందగలుగుతున్నారు. కలియుగంలో ఈ రెండే, నామస్మరణ, సద్గ్రంథాల పారాయణ. అందుకనే బాబా తన వద్దకు వచ్చినటువంటి శ్రేష్ఠులైనటువంటి భక్తులకు కథాశ్రవణం అనేటువంటి ఉపాసనని ఇచ్చారు. ఇతర భక్తులకు వెళ్ళి శ్రవణం చేయండి అనేటువంటి ఉపాసనని ఇచ్చారు. దాని ద్వారానే మోక్ష మార్గం సులువైతుందనేటువంటిది బాబా బోధించినటువంటిది. ఇదే విషయాన్ని సచ్చరితలో చెప్తారు. చాలా అత్యంత తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని పొందేటువంటి అవకాశం శ్రీ సద్గురువు మనకు అనుగ్రహించారు. అటువంటప్పుడు ఇంత గొప్ప ప్రయోజనాన్ని మనం ఎందుకు వదులుకోవాలి? సత్సంగం అనేటువంటి దాన్ని ఆశ్రయిస్తే నీవు తరింపబడతావు, ఉద్ధరించబడతావు. కాబట్టి సత్సంగానికి మించినటువంటి సాధన లేదనేటువంటి విషయాన్ని 10వ అధ్యాయం చాలా అద్భుతంగా చెప్తుంది. మనం సాయిబాబాకు అనన్య శరణాగతి చేస్తే ఆయన దయ మన పైన కలిగి మనలో శ్రవణ లాలస కలుగుతుంది. అందువలన సాయిని శరణు వేడితే ఆ సాయి నారాయణుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు సులభమైనటువంటి సాధన మన చేజిక్కుతుంది. గురుకథా శ్రవణం అనేటువంటి సత్సంగాన్ని ఆశ్రయించి ప్రాపంచిక బాధలను వదిలించుకోవాలి. నిశ్చితంగా జీవితానికి ఇదే సులువైనటువంటి సాధన. జీవన సార్థకతకు కూడా కథాశ్రవణమే మూలమనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సాయి సాయి అని స్మరిస్తే జీవితాలు తరిస్తాయి. ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. హేమాడ్ పంత్ చెప్తారు, వినా మాటలు కావు, సాక్షాత్తు సద్గురువు చెప్పినటువంటి మాటలు. అందువల్ల ఈ ఒక్క ఉపాయాన్ని గుర్తుపెట్టుకోండి. సాయి సాయి అనేటువంటి స్మరణ, గురు కథా శ్రవణం పట్ల లాలస, ఇవి ఉంటే చాలు, మీ జీవితాలు తరించబడతాయి. బాబా చెప్పినటువంటి కొన్ని నీతి సూత్రాలు ఏంటంటే, చెడు సావాసాన్ని వదలండి, అది దుఃఖాలను కలిగిస్తుంది. చెడు సావాసం దుఃఖాలకు అది నిలయం. సద్గురు సాంగత్యం మాత్రమే నిన్ను చెడు సాంగత్యం నుంచి బయటకు తీసుకొస్తుంది. ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు అసలు చేయమన్నా చెడు సాంగత్యం చేయరు. కేవలం గురునామస్మరణ చేసేటువంటి వారి పట్ల వారు ప్రేమ కలిగి ఉంటారు. ఇద్దరికీ పరస్పరమైనటువంటి ప్రేమ ఉంటుంది. చెడు సాంగత్యం ఉన్న చోటికి సద్గురువు యొక్క ఆశ్రితులు అస్సలు వెళ్ళరు.
సత్సంగం అనేటువంటి సాధనను ఆశ్రయిస్తే ఎంత గొప్ప ఫలితం పొందుతారో బాబా ఎంత అద్భుతంగా చెప్తారంటే, సత్సంగం శరీర అభిమానాన్ని సమూలంగా అణిచివేస్తుంది. అందువల్ల సత్సంగం కంటే మరో సాధన లేదు. నిత్యం సత్సంగం చేయండి. ఇతర సాంగత్యాలు దోషపూరితమైనటువంటివి. ఏ దోషాలు లేనటువంటిది సత్సంగం ఒకటే. సత్సంగం శరీరం పైన ప్రీతిని, అభిమానాన్ని తొలగిస్తుంది. ఒక్కసారి దాని పట్ల శ్రద్ధ కలిగితే దాని బలవత్తర శక్తి వల్ల తప్పక సంసారం నుండి విముక్తి కలుగుతుంది. భాగ్యవశాత్తు సత్సంగం లభించిన ఉపదేశాలను సహజంగా గ్రహించవచ్చు. చెడు సావాసాలన్నీ తొలగిపోతాయి. మనస్సు నిశ్చల స్థితిలో రమిస్తుంది. పరమార్థంలో ప్రవేశించి విషయ సుఖాలయందు విరక్తి. దానికి ఒకటే ఒక ఉపాయం, సత్సంగాన్ని ఆశ్రయించాలి. సత్సంగాన్ని ఆశ్రయించకుండా నీ శరీర అభిమానం తొలగిపోదు. ఇటువంటి సులభమైనటువంటి ఉపాయం ద్వారా ఆత్మస్వరూపాన్ని మనం దర్శించగలుగుతాం. కాబట్టి సత్సంగానికి ఉన్నటువంటి మహిమ ఇంత గొప్పది. అందుకనే బాబా మనల్ని ఈ దీక్షా కార్యక్రమంలో గురు పౌర్ణమి వరకు అద్భుతమైనటువంటి గురు కథాశ్రవణంలో, గురు సత్సంగంలో మనందరినీ ఉంచారు. ఇంతకు మించినటువంటి గొప్ప సాధన మరొకటి లేదు. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.